ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్లోని కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నిరాధారమైన కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. సుప్రీంకోర్టు పల్లూడగొట్టినట్టు తీర్పిచ్చిందని నేతలు ఘాటుగా చెప్పారు. మార్చి 15వ తారీఖు ఆ రోజు కాంశీరామ్ గారి జయంతి రోజు ఏ రోజైతే ఇంటి నుంచి ఈడీ సిబిఐ అరెస్ట్ చేసుకోబోయేటప్పుడే అక్కగారు చెప్పడం జరిగింది. నన్ను ఈరోజు ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు, నేను కడిగిన ముత్యం వల్లే నిర్దోషిగా నేను ఖచ్చితంగా అదే విధంగా నేను మళ్ళీ తిరిగి వస్తానని ఏదో రోజైతే ఆ మాట ఇచ్చిందో అదే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా అడిగింది, ఇన్ని రోజులు చేసిండ్రు, మీరు ఏం సాక్ష్యాలు నిరూపించిండ్రు, ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదు, ఒక్క ఆధారం కూడా నిరూపించలేదు. కాబట్టి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి ఇవాళ బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి శ్రేణులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొండ ఉన్నది. రేపు ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత బెయిల్ నుంచి తిహార్ జైలు నుంచి బయటికి రావడం జరుగుతా ఉంది. ఏదైతే మీరు నిరూపించారో, ఎన్ని అబద్ధాలు సాక్ష్యాలు నిరూపించారో, ఈ 6 నెలలు ఎవరికైనా ఒక 90 రోజులు ఉంటుంది, కానీ 6 నెలలు నిర్దాక్షిణంగా ఆమెను ఎంత ఇబ్బందులు పెట్టాలనో, ఆరోగ్యం బాగలేకున్నా కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. బెయిల్ ఇచ్చే అవకాశం అని కూడా బెయిల్ ఇవ్వకుండా, ఆరోగ్యం బాగలేదు ఒక మహిళను కూడా మహిళ అన్నది చూడకుండా కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని ఎవరి మీద కాళ్ళ మీద పడకుండా, ఎవరిని సహాయపడకుండా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ మాట్లాడతాడు, కాంగ్రెస్ తోని ములాఖాత్ అవుతుంది, కవిత గారికి రాజ్యసభ వస్తుంది, కేటీఆర్ గారికి మంత్రి వస్తుంది అంటాడు. ఇటు బండి సంజయ్ అనగానే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అంటాడు, వాళ్ళు బీజేపీతో కలిసి మీరు కొట్లాడుతున్నారు, మేము ఎక్కడికి పోట్లేము రా నాయన, మేము టీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గానే ఉంటుంది, బీఆర్ఎస్ ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది, కానీ మేము కావాలని మీరు కొట్లాడుకుంటున్నారు తప్ప మేము ఇంతకుముందు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటున్నాము. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదే విధంగా ఇలా ధైర్యంగా ఎదుర్కొని ఇలా ఇంటికి రావడం జరుగుతుంది. కుంభకోణాన్ని ఇవాళ లిక్కర్ కుంభకోణాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అప్రూవర్గా మారిన దానికొని పట్టుకొని ఒక మహిళని కూడా చూడకుండా 5.5 నెలలుగా తిహార్ జైల్లో ఆమె గైనిక్ ప్రాబ్లం, ఆరోగ్యం క్షీణించిపోయినా కూడా బెయిలేయకుండా ఇవాళ కేసీఆర్ గారి మనోభావాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసి తెలంగాణలో పాగేయాలని ఒక దుష్టబుద్ధితో బీజేపీ ఏదైతే కుట్ర పన్నిందో దాని వాళ్ళ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు పటాపంచలు చేసి మీరు ఏ కారణం చేత కవితకు బెయిల్ నిరాకరించారు, ఎందుకు జైల్లో ఎన్ని రోజులు ఉంచారు అని చెప్పి ఇవాళ ముట్టకాయలేసింది. వాస్తవంగా 5.5 నెలలు జైల్లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. కాబట్టి మీరు తప్పు చేశారనే విషయాన్ని ఇలా సత్యమేవ జయతే అన్నట్టుగా ఏనాడైతే కేసీఆర్ గారు కవితమ్మ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, కవితమ్మ ఎవరికి లొంగదు, భారత రాష్ట్ర సమితి ఎవరికి లొంగదు, మోడీ కానీ, ఈడీ కానీ, సిబిఐ ఎవరు బెదిరించినా కూడా లొంగే ఘట్టం కాదు కేసీఆర్ కుటుంబం అని చెప్పి నిరూపించుకొని ఇవాళ కడిగిన ముత్యం వల్ల ఇవాళ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇవాళ బెయిల్తోనే కవితమ్మ గారు బయటకు వస్తా ఉన్నారు. 5.5 నెలల తర్వాత ఇవాళ కవితకు బెయిల్ రావడం జరిగింది. ఎట్లా అయితే మోడీ, ఈడీ, సిబిఐ సంస్థల్ని తన జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ మొత్తం దేశం లోపల ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ఎట్లయితే కొనసాగిస్తున్నాడో, అందులో భాగంగా దాదాపు 1.5 సంవత్సరం కింద ఏదైతే ఒక ఫేక్ కేసు, లేని కేసును కేవలం ఒక మద్యం పాలసీ ఏదైతే ప్రభుత్వపరమైన పాలసీ ఉందో దాన్ని కూడా దాని వెనకేదో కుంభకోణం జరిగిందని చెప్పి కేసు పెట్టి ఇవాళ ఒక్క ఆధారాన్ని కూడా పట్టుకోలేక 1.5 సంవత్సరం తర్వాత కూడా మూతిపళ్ళు రాలగొట్టుకున్నట్టుగా ఇవాళ కోర్టు చివాట్లు పెట్టి మరి కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీలు కుమ్ముక్కై చేస్తున్నటువంటి ఈ దాడులను ఖండిస్తూ ఇవాళ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అన్న